ఆ గ్రామాలలో ఉన్న అభివృద్ధిని మనకు వాళ్ళు ముచ్చటగా చెప్తారు. ఆ ప్రాంతంలో నీవు మా ఊరు కూడా పుట్టేవాళ్ళని చెప్పి రాసినప్పుడు చూసినట్ట ఈ చెప్పే పద్ధతి ఏదైతుందో అది సాధించడానికి ఆయనకి ఎంత లోకజ్ఞానం, విపరీతమైన లోకజ్ఞానం సార్కు, ఎంత మేధావు, అంత జనం, ఎంత పుస్తకాలను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా రాజకీయ, తాత్విక, ఆర్థిక విషయాల పట్ల ఎంత స్పష్టత ఉంటుందో ప్రజా జీవితంలోని మామూలు ప్రజలతోని, వాడ నుంచి బల్లకట్టు, వీధి కట్టు నుంచి మనుషులతోని అంత సజీవమైన సంబంధాలు ఉండటం వల్ల మానవ మనస్తత్వాన్ని ఎరిగి ఉద్యమాలను, విధానాలను నడిపి ఇంతమందిని గుండుసూదులు మనుషులు మేము కౌలమే ఉండవు. దేశపతి ఒకటి, నాదొకటి, రసం మేము ఒక దాంట్లో పెడితే గుండుసూలు లేక పెట్టుకోతాం. మమ్మల్ని అందరినీ కలిపి బాగా నీవు కలిపి నీది మనది తెలియదు వేరు, మన కాడికి వచ్చి వేరు. అట్లా నీవు కలపకపోతే నీ సారున్నందుకు నీవు కలిపినావు, నేను మర్చిపోతావు మేము జీవితది. ఎవరికి నీవు కూడా ఆంజేవారు చిన్న కోరికల్ని మనంతా బట్టపేగులు బతుకు మనదే ఉంది. అట్లా అందరినీ కలిపి ఉద్యమంలోకి తేవడం వల్ల ఇప్పుడు మనం ప్రతిదీ రికార్డు కావాలి, పుస్తకాల వల్ల ఈ పుస్తకాలు అనేటివి ఆయా తెలంగాణ అనేది ముమ్మాటికి ఒక ప్రపంచంలో ఫ్రాన్స్ పారిశ్రామికం లాగానో, ఒక ఫ్రెంచ్ విప్లవం లాగానో ఈ దేనికంటే తక్కువ కాదు. ఆ సాధించిన సారు చరిత్ర ఉంటుంది. సారు ఆధ్వర్యంలో మళ్ళీ జరుగుతుంది. మేము మంచి వచ్చి వచ్చినాము. ఇక మళ్ళా వచ్చిన లోపల 22 ఉన్నా ఇంకేదన్నా జీవితం అంతా సారుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.